తెలంగాణలో రాజకీయ వేడి ముదురుతోంది. బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో ఎండిన పంటల పరిశీలనకు వెళుతున్నట్లుగా కేసీఆర్ ప్రకటించగా రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాతే రావాలని కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. కరీంనగర్ జిల్లాలో వాళ్ళ సంగతి మా సంగతి తేడా ఒకసారి వీళ్ళు అడుగుపెట్టుడు ఈ అడుగునాశనం చేస్తున్నారంటే మమ్మల్ని ఏమొస్తారు ఇంకా రేపు ఏముంటుందని చెప్పి భయాందోళనతో రైతాంగం ఇవ్వాలి. వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలని వాళ్ళ పక్షాన నిల్చోవాలని మేము తీవ్రంగా నిర్ణయం తీసుకున్నాం. సిరిసిల్ల ప్రాంతంలో రైతులు ఈ అకాల వర్షాల వల్ల నష్టపోయి ఎన్ని రోజులు ఎందుకు రాలే? ఇప్పుడే ఎందుకు వస్తున్నాడు? ఆయన కొడుకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కదా, ఎందుకు రాలే? మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు? ఇప్పుడు ఫస్ట్ కేసీఆర్ ఈ తెలంగాణ రైతాంగానికి, ముఖ్యంగా ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని రైతాంగానికి క్షమాపణ చెప్పి రావాలి.